తిరుపతి జిల్లా చంద్రగిరిలో 9 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి, మోహిత్ రెడ్డితో పాటు మరో 9 మందిపై కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. నిన్న తిరుపతి రూరల్ ఎంపీపీ స్థానం వైసీపీ కైవసం చేసుకుంది. గెలుపు నేపథ్యంలో సంబరాలు చేసుకున్నారు వైసీపీ శ్రేణులు. అయితే ఈ గెలుపు సంబరాలను వైకుంఠపురం ఆర్చ్ దగ్గర బాణసంచా పేలుస్తూ చేసుకున్నారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందంటూ ఎంఆర్ పల్లి పోలీసులు 9 మందిపై కేసు నమోదు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఈరోజు ఎంపీపీ ఎన్నికలు జరపడం జరిగింది. సదరు ఎన్నికల్లో తిరుపతి రూరల్ మండలంలోని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి 36 మంది ఎంపీటీసీలలో దాదాపు 33 మంది వచ్చి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనికి మా మాజీ సర్పంచ్, మాజీ ఎమ్మెల్యే గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మరియు ఎంపీపీగా గతంలో చేసినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు వీరందరి సంపూర్ణ సహకారంతో, మా ఎంపీటీసీల సహకారంతో ప్రజలకు సేవ చేస్తూ ముందుకు పోతామని ఈ సభాముఖంగా మీ అందరికి కూడా తెలియపరచుకుంటున్నాం.